ఈ మధ్య ఇప్పుడు ఆట చూసాను. ఆట బాగానే ఉంటుంది కదా సినిమా. ఆ! ఎందుకు ఆట ఆడలేదు? మంచి సినిమా సార్. ఎందుకు నాకు పెద్దగా ఈయన మన ఆడలేదు? ఏలూరు డిస్ట్రిబ్యూటర్ ఒకాయన పెద్దగా ఆడినట్లేదు ఆ పెద్ద సినిమా. హిట్ అండి. 'బొమ్మరిల్లు' కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. మీ ఇండస్ట్రీలో ఒప్పుకోరు. అది యావరేజ్ ఫ్లాప్ అంటారు. మీరు నమ్మకండి అన్నాడు ఆయన నన్ను. ఏ ఊళ్ళో అది? ఏలూరు వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరిలో. ఆయన డిస్ట్రిబ్యూటరు. మిగతా చోట్ల అంత లేదుగా. అహా! ఆయన ఆ ఏరియా కాదు చెప్పింది. మొత్తం అది రిలీజ్ అయిన సీజన్ టాప్. ఓకే. ఇలియానా సూపర్ టాప్ ఓపెనింగ్స్ తెచ్చి అప్పుడు అసలు ఆవిడకి మామూలు ఇది కాదు. మామూలుగా అవును. ఇవాల్టి శ్రీలీల అప్పుడు ఇలియానా. అవును, అవును. సో యూత్‌లో అంత క్రేజు. ఏప్రిల్‌లో రిలీజ్ అయ్యి మొదటి 22 రోజులు చితకొట్టేసింది డబ్బులు. ఉమ్, బాగా సేవింగ్. అది తీసే ముందరే అనుకున్నాము. 'మనసంతా నువ్వేలాగా' కల్ట్ క్లాసిక్ అయితే వేరే స్క్రిప్ట్. ఉమ్, కాదు ఒక పూరి గారి కుక్కీ తీస్తారు కదా! ఉమ్, టక్కని ఒకటి తీసి మనీ స్పిన్నర్. ఉమ్, అది కావాలంటే ఒక పద్ధతి. మేకింగ్ ఏది అంటే చోటా గారు ఉన్నారు. ఉమ్, సో ఒక సిద్ధార్థ్ ఒకడే మోర్ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్నవాడు. ఉమ్. ఇలియానా సూపర్ కమర్షియల్ క్రేజీ హీరోయిన్. చోటా గారు పెద్ద కెమెరామెన్. ఎటు చూసినా కలర్ పూరి గారి కలర్ తేవాలి అని ముందు డిసైడ్ అయ్యి కథ చేసాం. అది మీరే అప్పటికి పెద్ద డైరెక్టర్ కదా, మళ్ళీ ఆయన కలర్ మీకెందుకు? మీ కలర్ మీద పోతుంది. నా కలర్ అంటే ఇంకా మరీ సెన్సిబుల్. బొమ్మరిల్లు తర్వాత అలాంటిదే చెయ్యాలి. మనసంతా నువ్వే తర్వాత అలాంటిదే చేయాలి. కంపారిజన్ లో పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఏమి అవి రెండు లేకపోతే చేద్దాం అని ఇలియానాని పెట్టుకొని చోటా గారిని పెట్టుకొని దేవిశ్రీని పెట్టుకొని ఒక మోస్ట్ హ్యాపెనింగ్ క్విక్కీ కొట్టేద్దాం అన్నది ఎంఎస్ రాజు గారికి చెప్పి చేసి. ఎందుకంటే అప్పుడు ఆయనకు అవసరం. ఆ రోజుకి ఆయనకి మహేష్ బాబు సినిమా త్రివిక్రమ్ కాంబినేషన్ లో అది మొదలయ్యి ఆగిపోయి, సో ఇలాంటి ఒక చిన్న అండ్ ఇదేమో హరీష్ శంకర్ అనుకుని ఇది ఆగిపోయి హరీష్ శంకర్ వెళ్ళిపోయి, సో ఎటు చూసినా ఆయనకి కొంచెం అన్ని డ్యామేజ్లు. అంటే ఖర్చు పెట్టి సినిమా ఆటకి ముందు ఆట ఒరిజినల్ గా హరీష్ శంకర్. మీరు అంటే మొదలెట్టినాక వచ్చారు షూటింగ్? రేపు ముహూర్తం అనగా ఒక రోజు ముందు ఒక రోజు ముందు పిలిచి ఇలాగా ఏదో చిన్న ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. హరీష్ చేయనన్నారంటే అప్పటికి నేను వెంటనే వేస్తాను లేదు. హరీష్ గారిని పిలిచి, మాస్టర్ మీకు పెద్ద ఆఫర్ షాక్ తర్వాత ఎందుకు బ్యాడ్ అవటం, మీకు కాంబినేషన్గా పెద్ద కాంబినేషన్. అప్పుడు మమతా మోహన్ దాస్ హీరోయిన్. సో మీరు చేసేయండి. ఇప్పుడు డబ్బులు పెట్టి ఆయన డెఫినెట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయటం కుదరదు కదా. ఆ ఇన్వాల్వ్మెంట్ని మీరు యాక్సెప్ట్ చేస్తే ఆయనతో బాగుంటుంది. ఒకసారి ట్రావెల్ మొదలైతే మీకు ఏం ఇష్యూ ఉండదు. ఒక ట్రస్ట్ ఏర్పడే వరకే ఆయన కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. నేను చెప్తున్నా కదా, నన్ను నమ్మి చేయండి అని చాలాసేపు చెప్పాను. ఆయన కన్విన్స్ కాలేదు. అప్పుడు నేనేం చెప్పానంటే మీ స్క్రిప్ట్ చేయను. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా బయటకు వెళ్తే మీకు ఒక స్క్రిప్ట్ ఉండాలి కదా, ఎవరినైనా అప్రోచ్ అవ్వాలంటే. అది జరిగినా జరగకపోయినా అప్రోచ్ కోసం ఒక డిస్కషన్ అయితే ఉండాలి కదా. సో మీ స్క్రిప్ట్ చేయనని చెప్పి ఎంఎస్ రాజు గారికి చెప్పాను. పూజలో స్క్రిప్ట్ పెట్టలే, ఓన్లీ ఓము స్వస్తిక్ తెలకాయ తెల్ల పెట్టి పూజ చేసేసాం. ఎందుకంటే ఇంక సిద్ధార్థని హోల్డ్ చేయలేము. 7 నెలలు అయిపోయింది. అప్పటికే అతను ఖాళీ అయిపోయాడు. బొమ్మరిల్లు లాంటి హిట్ తర్వాత ఆ రేంజ్ హీరోని ఎక్కువ రోజులు అట్టే పెట్టడం కూడా రాంగ్ రిఫ్లెక్షనే కదా. టీం అందరూ అడిగున్నారు. పరశుర్ బ్రదర్స్, చోటా నాయుడు, దేవిశ్రీ ప్రసాద్, ఎంఎస్ రాజు గారు అంతా ఎటు చూసినా పెద్ద టీము. బాస్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది, షూటింగ్ ఏం లేదు. సో ముహూర్తం నాగార్జున గారికి ఒక మాట చెప్పి వచ్చి నేను బిఆర్ రాజు గారు వెళ్ళాము. వెళ్ళి ఇలాగంటే ఎంఎస్ రాజు గారు ఎప్పుడు అడిగినా నీకు ఆబ్లిగేషనే, నువ్వు చేయాల్సిందే అన్నాడు ఆయన. సరే సార్ అని చెప్పి ఓన్లీ ముహూర్తం చేసాము. బాస్ రిలీజ్ అయిన ఒక 15-20 రోజుల తర్వాతే సినిమా షూటింగ్ చేసాము. అలా ఆట ఆయనకి సేవింగ్. ప్రొడ్యూసర్గా ఆయనకి ఏమీ ఇబ్బంది లేదు. అది అనుకునే చేసాం. అది కూడా కథ ఆయన బాగానే ఉంది. మనం చూసాను, బాగానే ఉంది. ఎందుకు ఆడలేదు అనుకున్నాం. మెయిన్ అది గుడుంబా శంకర్ పోలిక రాకుండా ఉంటే ఇంకా బెటర్ ఫిల్మ్ అయిపోయింది. ఒకే రకమైన కథలు అన్నారు కాదు, ఇంటికి తీసుకెళ్లి పెట్టడం అన్నది అదే ఆ ఐడియా ఇచ్చినందుకే ఎంఎస్ రాజు గారి కథ అయింది అది. సో మనకి ఇంకా ఏం ఇష్యూ. తర్వాత ఏం చేశారు? దాని తర్వాత ఆ తర్వాత నుంచి దెబ్బలు తినడం మొదలు పెట్టారు. మొదట మీకు తెలిసిన గట్టి దెబ్బ రెయిన్బో. దాని తర్వాత రెయిన్బో. అంత ఉన్న డైరెక్టర్ సొంత సినిమా ఎందుకు తీయాల్సి వచ్చింది? నాకు అసలు సొంత సినిమా తీయటం ఇష్టం లేదు సార్. ఫ్రెండ్స్ పాపం వాళ్ళు ప్రొడ్యూసర్లు అవుదాం అనుకుని వచ్చారు. నాకేమో ప్రొడక్షన్ నేను చూసుకోలేనని. సో అప్పటికే వివేక్ ఆల్రెడీ నాతో కొంచెం ట్రావెల్ ఉండింది. సరే తను ప్రొడ్యూసర్ అవుతాడనే వచ్చాడు కదా నాతో పాటే, తను చూసుకుంటే నేను డైరెక్షన్ చేస్తానని అనుకున్నాం.
అయితే వాళ్ళు పెడతామన్న బడ్జెట్కి మళ్ళీ మనసు మాట విందులాగా ఇంకో చిన్న సినిమా నేను చేయను అన్నాడు వివేక్. నేను అలా అయితే ఏదో ఒక పెద్ద ప్రొడక్షన్కి నేను ఎగ్జిక్యూటివ్గా అయినా వర్క్ చేస్తా కానీ ఈ గేమ్ వద్దు అన్నాడు. ఇంకా అప్పుడేమో నేను హర్ట్ అయ్యి నాతో పని చేయను అలా మా ఫ్రెండ్స్ ఏమో ఒప్పుకోలే. నాకేమో అండ్ ఆట అప్పుడు నేను కొంచెం అంటే అప్పటికే ఇంక ఎంఎస్ రాజు గారికి విపరీతంగా డైరెక్షన్ అది బాగా వచ్చేసింది. నేను బ్యాడ్ అయిపోతున్నా. నేను మళ్ళీ నాకు తాలూకు మనసంతా నువ్వే లాంటి సెన్సిబిలిటీస్, ఈస్థెటిక్స్ ఇలాంటివి ఏ ప్రొడ్యూసర్కి చెప్పినా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇమ్మీడియట్గా హీరోలు లేరు. అండ్ ఆట కలెక్షన్లు పక్కన పెడితే ఇండస్ట్రీలో విపరీతమైన ప్రచారం జరిగిపోయింది సినిమా ఫ్లాప్ అని. సో గ్యారంటీగా మన ఎవరు దగ్గరికి ఇప్పట్లో రానీరు. సో మళ్ళీ ఒక చిన్న సినిమాతో కొడదామని చెప్పి రెయిన్బో కథ పట్టుకున్నాం. ఆ కథ యాక్చువల్గా అప్పుడే మన వరుణ్ సందేశ్ తోటి చేద్దామని అనుకుంటే దానికి వివేక్ ఏవిఎం వాళ్ళకి తను వర్క్ చేస్తున్నాడు. మా ఏది ఇంకొక ప్రాజెక్ట్కి నాతో వర్క్ చేసిన అతనే డైరెక్టర్ మార్తాండ్ కే శంకర్. సో మార్తాండ్ వెంకటేష్ తమ్ముడు. సో అప్పుడు మార్తాండ్ వెంకటేష్ ఈ టైసన్ బాగుంటాడని చెప్తే వెంటనే పెట్టుకున్నాం. కరెక్ట్గా రేపు ముహూర్తానికి వాళ్ళ నాన్నగారు పోయారు. వాళ్ళ మదర్ వాళ్ళు చూడటానికి వెళ్ళాము. ఆయన అసలు అంటే ఈవెన్ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా భోజనాలప్పుడు కూడా మీ గురించి చాలా బాగా మాట్లాడారు, మా అబ్బాయి చాలా మంచి హ్యాండ్స్లో ఉన్నాడు అది ఇది అంటే 6 months వెయిట్ చేసి ఇంకా అతనితోనే ఈలోపు చాలా అంటే అనవసరం ఖాళీగా ఉంటే మనం కుదురుగా ఉన్నాం, కథ మార్చుకుంటాం. అటు చేసి దానికి కిచిడీ చేసాం. చేసి పాటలు చాలా బాగుంటాయి, మేకింగ్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అండ్ లక్కీగా నాకు ఫస్ట్ టైము రాజమౌళి గారు ఒక సూపర్ సీన్స్ చేశారు. ఎటు చూసినా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అంటే ఇవన్నీ డెసిషన్ మేకింగ్ మిస్టేక్స్ సార్. మనం ఇప్పుడు చూస్తే తప్పులా అనిపిస్తుంది, అప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది కదా. రాజమౌళి గారు సర్ప్రైజ్ అవుతారని చెప్పి ఆడియో ఫంక్షన్ కూడా నేను ఆయన్ని దాచాను. అది తప్పైంది. అంటే నాకు బిజినెస్ అయ్యే ఆప్షన్ నేనే జరగొట్టుకున్నాను. నేను పాప ఆయన హీ వాజ్ ఇంట్రెస్టెడ్ టు కమ్. నేనేంటి థియేటర్లో చూసే వరకు ఆయన్ని దాచాలనుకో, అదే నాకు అసలు తెలియని తనం అది. మేబీ ఇప్పుడు అలాంటి బ్లండర్స్ చేయను కానీ ఇప్పుడు అలాంటి ఆపర్చునిటీస్ రావు సినిమా. అయితే అదే ఎప్పుడు అనుకుంటాను, అరే అంత స్టూపిడ్గా ఎట్లా అనుకున్నాను. ఈజ్ మోస్ట్ హ్యాపెనింగ్. రెయిన్బో సినిమా టైంకు ఆయన పాపం మగధీర షూటింగ్ 2 రోజులు క్యాన్సిల్ చేసి వచ్చి చేశారు. సచ్ ఎ నైస్ గెస్చర్ అది. అండ్ ఆయన చిన్న పిల్లల్లాగా కారు డిక్కీ ఓపెన్ చేసి ఈ షర్ట్ వేసుకోమంటారు, ఈ షర్ట్ వేసుకోమంటారు, ఈ షర్ట్ వేసుకోమంటారు. నేను సార్ అసలు మీరు ఇలా చేయకండి, నాకు చాలా ఎంబ్రేసింగ్ ఉంటుందని అని. ఆయన కోసం 3 కెమెరాలు పెట్టాను, నాట్ టు వేస్ట్ హిస్ టైమ్. ఆయన చూసి ఎందుకు సార్ ఎంత ఖర్చు పెడుతున్నారు, ఈ సినిమా బ్యాండ్ విడ్త్ ఏంటి మీరు పెడుతున్న ఎక్స్పెండిచర్, ఓన్లీ మీ షూటింగ్ వరకే మీరు ఎంత సాక్రిఫైస్ కదా. ఒక పెద్ద సంస్థలో మగధీర లాంటి పెద్ద సినిమా చిరంజీవి గారు అబ్బాయితో చేస్తూ రామ్ చరణ్ గారితో మీరు నా షూటింగ్ ఆనర్ చేశారు గ్యాప్లో, నేను ఆ మాత్రం చేయలేనా అని. అండ్ గ్రాఫిక్స్ సినిమాలో 45 నిమిషాలు నెగిటివ్ మీద గ్రాఫిక్స్ అసలు పెట్టుకో మన లెగ్బిల్కి అసలు దారుణంగా తినేసింది. అంటే ఇంకా అదే ఆ తర్వాత ఇంకా రిలీజ్ కష్టాలన్నీ మీరున్నారు. ఎన్ని మాటలు, ఎన్ని గొడవలు, గందరగోళాల మధ్య అందరూ సినిమా బాగుంది మేము చేస్తాము అని అలా దిల్ రాజు గారు ఒక 6 నెలలు హోల్డ్ చేశారు. తర్వాత సురేష్ బాబు నెవర్ ఎండింగ్ నాకు కాపీ ఇచ్చేసాయి. ఇంకా అలా తిరుగుతూ ఫైనల్గా మీ దగ్గరికి వస్తే మీరు గురుగారు దాసనారాయణరావు గారి దగ్గర కూర్చోబెట్టి ఒక డైరెక్టర్ సినిమా తీసి ఇరుక్కున్నాడు, మనం సిరి మీడియా ద్వారా రిలీజ్ చేద్దామని మీరు చెప్తే అప్పుడు మనం ల్యాబ్లో లాస్ట్ 10 లక్షలు కూడా అప్పు చేసి కట్టి సో మొత్తం మీద ఇంకా ఆ జర్నీ అంతా మీకు తెలిసిందే, మీరు చేసిన హెల్పే. ఫైనల్గా నాకేంటంటే నన్ను నమ్మి ఆర్టిస్టులు కానీ నన్ను నమ్మి ఆ డబ్బులు పెట్టిన వాళ్ళు కానీ థియేటర్లో వాళ్ళు కనీసం కంటెంట్ని చూసుకోలేకపోతే అది హిట్టో ఫ్లాప్, అది ఎథికల్గా రాంగ్ అని చెప్పి ఉన్న ఇల్లు అమ్మేసి, అప్పటికి నేను సినిమా ఇండస్ట్రీలోకి ఏం తెచ్చానో అవి మాత్రం అమ్మేసి మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ వచ్చేసి క్లీన్ హ్యాండ్స్ ఉన్నారు ప్రొడ్యూసర్కి డబ్బులు ఇచ్చారు. నేను ఆ సినిమా మధ్యలోనే వాళ్ళని ఆపేసా. వాళ్ళ దగ్గర మొత్తం సినిమా డబ్బులు పెట్టిలే, నేను కూడా నేనే బాధ్యత తీసుకున్నా. ఎందుకంటే
సినిమా అప్పటికి ఏమైందంటే ఒక లాస్ట్ 2 షెడ్యూల్స్ బిఫోర్ మన హీరోయిన్ ముంబై హీరోయిన్ మన ఇండస్ట్రీ వాళ్ళకి తెలియాల్సిన లెసన్ ఉంటుంది. ముక్కు మోహన్ తెలియకుండా మంచి హీరో పాప అమ్మాయి ఇప్పుడు బాగా తెలిసిపోయింది, సోనాల్ చౌహాన్. అప్పటికి మనకు తెలియదు. ఆమె ఎయిర్పోర్ట్లోకి రాగానే సడన్ గా ఒక షెడ్యూల్ కి మన గురించే వస్తుంటే టప్పని పోలీసులు పట్టుకెళ్ళిపోయారు. ఏదో ఎవరితోనో ఆమెకు ఒక పార్టీలో ఆమెకు ఒక మాఫియా కనెక్షన్ ఉందని. దాంతో నాకు ఇక్కడ వచ్చిన లాస్ దగ్గర 30-40 lakhs. అంటే ఆమె మళ్ళీ అది యాక్చువల్గా ఒక ఫేక్ కేసు. ఆమె షీ కేమ్ అవుట్. ఇప్పుడు మళ్ళీ మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా వచ్చేసింది. పాపం మొన్న కూడా పార్క్ అయితే కనబడి చాలా ఎఫెక్షనేట్ గా మాట్లాడింది ఆమె. బట్ అప్పుడు మనకి ఏంటంటే మనం ఉన్న టెన్షన్ లో డబ్బులు, మనీ ఈజ్ ఎవ్రీథింగ్ కదా వెన్ వీఆర్ హ్యాండ్లింగ్ ప్రొడక్షన్. ఇంకా దాంతో అంటే క్లియర్ గా అర్థమవుతూ ఉండింది వీఆర్ గోయింగ్ టు గెట్ బ్యాంక్ క్రప్టెడ్. అది అప్పటికే ఇండస్ట్రీలో మీకు గుర్తున్న ఉంటుంది, చాంబర్ బయట చిన్న సినిమాలని బతికించాలని చెప్పి ధర్నాలు గిర్నాలు నన్ను కూడా రమ్మని వాళ్ళు, నేను చచ్చినా రానరే, నా కెరీర్ ప్రొడ్యూసర్ కాదు డైరెక్షను, నేను అస్సలు రాని అంటుండేవాడిని. ఎందుకంటే దానివల్ల ఏం యూజ్ ఉండదు. వీలైతే చిన్న సినిమాకి ఏదైనా ఒక మార్కెట్ వాల్యూ తమిళ్లో రావాలన్నది మీరందరూ చేస్తున్న ప్రయత్నమే, అదే హెల్దీ. కానీ ఫైట్ చేసి మనం చేయటం కూడా కరెక్ట్ కాదు అన్నది అర్థమయ్యి సో నెమ్మదిగా అలా ప్రొడ్యూసర్ అవ్వాల్సి వచ్చింది. ఈ మధ్యలోనే ఆ సినిమాలో ఇంకొక ఆయన మన్నే వెంకటరమణ గారు ఆయన డబ్బులు పెట్టి, ఆయన నిధి ప్రసాద్ గారి సినిమాలో కూడా డబ్బులు పెట్టి, ఆ సినిమా డెట్స్ వస్తే ఆ డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఈ సినిమా నాపాలని. అరే ఆయన పెట్టింది ఎంత, మొత్తం సినిమా ఇరుక్కున్నది నా డబ్బులు నా ప్రాపర్టీ. అప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ గొడవలో మీరు అడ్డేశారు, అది మీ బాకీ 6 లక్షలు అండి అంత. నేను ఫస్ట్ సినిమా తీస్తూనే పాత సినిమా డెట్స్ అన్నది అసలు ఆ లాజిక్ ఇప్పటికీ నాకు అందదు. తీయని అసలు చూడండి డబ్బు తీయని సినిమా, ఈ రెండు విచిత్రం. నిజంగా చిత్రసీమ అని దీనికి ఎందుకు పేరు పెట్టారని అర్థం. వెరైటీ అసలు ఇండస్ట్రీలో కొన్ని నామ్స్ ప్రాక్టీసెస్ దారుణం అండి. అవి నెమ్మదిగా మారాలి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని